ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వివిధ పార్టీల్లో రాజీనామాలు ఉండడం సహజం. కానీ తెలంగాణ బీజేపీలో అభ్యర్థులను ప్రకటించకుండానే వరుసగా రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజగోపాల్ రెడ్డి, వివేక్, రాకేష్ రెడ్డి ఇలా జాబితా అంతులేకుండా సాగుతోంది. రేపెవరు అని ఆ పార్టీలో సెటైర్లు వేసుకుంటున్నారు. ఇతర పార్టీల్లో టికెట్లు ఖరారు చేస్తే అసంతృప్తులు తమ వైపు వెలువలా వస్తారని గేట్లు బార్లా తీసుకుని చూస్తుంటే టికెట్ లేకపోయినా పర్వాలేదని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. కానీ బీజేపీ వైపు రావడం లేదు. కానీ గేట్లు బార్లా తెరిచి ఉండడంతో సీనియర్లు జంప్ అవుతున్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి రాకేష్ రెడ్డి అనే వరంగల్ నేత రాజీనామా చేశారు. రాకేష్ రెడ్డి మంచి వాగ్దాటి ఉన్న నేత. మీడియాలో బీజేపీ వాయిస్ బలంగా వినిపిస్తారు. వరంగల్ టికెట్ ఆశించారు, కానీ రాలేదు. అయితే ఇంత మాత్రానికి ఆయన రాజీనామా చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయనకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. బీజేపీ భావజాలం ఆయనది. అయినా రాజీనామా చేసేశారు. ఆయనే రాజీనామా చేస్తే రాజకీయ అవకాశాల కోసం అటు ఇటు మారే మాజీ ఎంపీ వివేక్ లాంటి వారు గాలిని బట్టి పార్టీ మారిపోకుండా ఉంటారా? అదే జరిగింది. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే బీజేపీలో చివరికి మిగిలేదెవరు అని చర్చించుకోవాల్సి వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీకి ఓ రేంజ్లో హైప్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆ పార్టీకి బీఆర్ఎస్తో పోటీ పడే అంత తీరిక లేదని అందరూ అనుకున్నారు. బీఆర్ఎస్ను ఓడించే పార్టీ బీజేపీ అని తీర్మానించేసుకుని ఒక్కొక్కరుగా ఆ పార్టీలో చేరిపోయారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపడిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా బీజేపీలో చేరారు. ఆయనే కాదు, చేరికలు బాగానే జరిగాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జితేందర్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, మోత్కుపల్లి నరసింహలు ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం 25 మంది నేతలు చేరారు. విజయశాంతి ప్రచార కమిటీ చైర్మన్ పదవిని వదులుకుని మరీ చేరారు. ఇప్పుడు వారిలో ఎంతమంది పార్టీలో ఉన్నారని ఆలోచిస్తే మొహమాటానికి ఒకరిద్దరు ఉన్నారు తప్ప మెజారిటీ తమ దారి తాము చూసుకున్నారు. తెలంగాణ బీజేపీలో కొంతకాలంగా సీనియర్ల అంశంపై రచ్చ జరుగుతోంది. వారంతా పార్టీ నుంచి వెళ్లిపోబోతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో పలు రకాల పదవుల్ని ఇవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు హైకమాండ్ వారిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. కానీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభమైన తర్వాత ఒకరు గుడ్ బై చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 2 కీలకమైన పదవులు ఇచ్చినా ఆయన ఉండలేదు. బీజేపీ గెలిచే పార్టీ అని కండువా కప్పుకుని ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే పార్టీ అని ఆ పార్టీలోకి ఫిరాయించారు. తాజాగా మరో సీనియర్ నేత వివేకా కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు కూడా చూడలేదు. బీజేపీలో చేరారు. తర్వాత బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈటల రాజేందర్ను పార్టీలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి నేత ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. పార్టీలో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ వంటి నేతల్ని నిలుపుకోలేకపోయారు. తెలంగాణ బీజేపీలో ఒకప్పుడు ఇతర పార్టీల నేతలు చేరితే కుదురుకునేవారు కాదు. గతంలో నాగం జనార్దన్ రెడ్డి వంటి నేతలు చేరారు, కానీ ఎక్కువ కాలం ఉండలేకపోయారు. మోత్కుపల్లి సహా అనేక మంది చేరారు, వెళ్లిపోయారు. ఈటల రాజేందర్ మాత్రం తన నియోజకవర్గంలో బీజేపీకి ఏమాత్రం బలం లేకపోయినా ఆ పార్టీలో చేరి బీజేపీ తరపున గెలిచారు. ఆయనకు పార్టీ ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ ఆయన పార్టీ మార్పు ప్రచారాలను చేయించుకుని ఎలాగోలా కీలక పదవి పొందారు. ఇప్పుడు అదే ఆయనకు సమస్యగా మారింది. ఆయన తనను నమ్మిన బీజేపీ పెద్దల్ని వదిలిపెట్టి వెళ్లలేరు. తప్పనిసరిగా బీజేపీ నుంచి పోటీ చేయాల్సిందే. లేకపోతే ఈటల కూడా కాంగ్రెస్లో చేరిపోయి ఉండేవారన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్లో చేరలేక బీజేపీకి రాజీనామా చేయలేక ఉన్న సీనియర్లు ఎన్నికల్లో పోటీకి ఏమాత్రం ఆసక్తిగా లేరు. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర మంత్రుల్ని సైతం పోటీకి దింపుతున్న బీజేపీ హైకమాండ్ తెలంగాణలో మాత్రం సీనియర్లను ఒత్తిడి చేయలేకపోతోంది. ఏమైనా అంటే ఉంటారో వెళ్లిపోతారోనని కంగారు పడుతోంది. మొదట్లో అమిత్ షా తెలంగాణలో గెలుపును ప్రత్యేకమైన టాస్క్గా తీసుకున్నారని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అసలు తెలంగాణపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సీనియర్లు పోటీ చేయకపోయినా లైట్ తీసుకుంటోంది. పార్టీ నుంచి వెళ్లిపోతున్నా ఆపడం లేదు. పెద్దగా ప్రచార కార్యక్రమాలు ఇంకా చేపట్టలేదు. నామినేషన్ల గడువు వచ్చేస్తున్నా అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి తంటాలు పడ్డారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎన్నికల సన్నాహాలు ఇంత నిరాశాజనకంగా ఉంటాయని ఆ పార్టీ క్యాడర్ ఏమాత్రం అనుకోలేదు. పోలింగ్కు నెల రోజులు కూడా లేదు. సీనియర్లు మొత్తం ఒకరి తర్వాత ఒకరు పార్టీ వదిలి వెళ్లిపోతున్నారు. ఉన్నవారు తాము పోటీ చేసేది లేదని నేరుగా చెబుతున్నారు. పోనీ ఇతర పార్టీల్లో టికెట్లు దొరకని వారైనా వస్తారేమో అని అదే పనిగా ఎదురు చూస్తున్నా చివరి క్షణం వరకు ఒకరిద్దరు కూడా రావడం లేదు. వచ్చిన వారి వల్ల ఏమైనా ప్రయోజనమా అంటే గట్టిగా చెప్పలేకపోతున్నారు. పార్టీలోనే ఉన్న సీనియర్లు పోటీ చేయడానికి నిరాకరిస్తున్నారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కేంద్ర మంత్రుల్ని కూడా అసెంబ్లీ బరిలోకి దింపిన బీజేపీ హైకమాండ్ తెలంగాణకు వచ్చేసరికి కిషన్ రెడ్డినే కాదు, డీకే అరుణ, విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, విజయశాంతి, లక్ష్మణ్ వంటి సీనియర్లను బరిలోకి దింపలేకపోయింది. సీనియర్ నేతలంతా మేము పోటీ చేసేది లేదని తేల్చి చెప్పేశారు. గద్వాల నుంచి ఇండిపెండెంట్గా కూడా గెలిచిన రికార్డు ఉన్న డీకే అరుణ తాను పోటీ చేయనని చెప్పేశారు. మరో సీనియర్ నేత జితేందర్ రెడ్డిని పోటీ చేయమంటే తన కుమారుడికి బీఫామ్ తీసుకున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎక్కడో చోట పోటీ చేయాలని కోరినా అసెంబ్లీ బరిలోకి దిగేది లేదని అన్నారు. పైగా జనసేన పార్టీకి శేరిలింగంపల్లి, తాండూరు వంటి సీట్లిస్తే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఆయనకు రాహుల్ గాంధీ ఫోన్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇక తాను రాజ్యసభ సభ్యుడినని లక్ష్మణ్ ముందే తప్పించుకున్నారు. నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి రావడంతో వెళ్లిపోయారు. మల్కాజ్గిరి నుంచి రామచంద్రరావు పోటీ చేసేది లేదని అంటున్నారు. ఉప్పల్లో ఎన్వీవీఎస్ ప్రభాకర్ కూడా అదే చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేయకపోతే పార్టీ కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని తెలిసినా కిషన్ రెడ్డి చేయబోవడం లేదని అన్నారు. బీజేపీలో సీనియర్లందరూ పోటీకి దూరంగా ఉండడం వల్ల ఆ పార్టీ వెనుకబడిందన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టలేని పరిస్థితికి బీజేపీ చేరుతోంది. ఎన్నికలకు ముందు పరిస్థితి ఇలా ఉంది. ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. హంగు వస్తుందన్న ఆశతోనే ప్రస్తుతం బీజేపీ రాజకీయాలు చేస్తోంది. ఫలితాల తర్వాత రాజకీయాల్లో తమకు ఏమాత్రం ప్రాధాన్యం ఉండదని తెలిసినా ఉన్న నేతలంతా పొలమని వెళ్లిపోతారు. వలస వచ్చిన నేత ఒక్కరు కూడా ఉండరని, ఆ పార్టీలో పుట్టి పెరిగిన నేతలు మాత్రమే ఉంటారన్న వాదన వినిపిస్తోంది. ఇది ఆ పార్టీ స్వయంకృతమే. ఓ రాజకీయ పార్టీ ఎదగడానికి కష్టపడుతుంది కానీ వెనుకబడిపోవడానికి కూడా పక్కా వ్యూహం అమలు చేస్తుందేమోనని బీజేపీని చూసి ఎవరైనా అనుకుంటే అందులో తప్పేమీ ఉండదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.